ఈపీఎస్ 95 పెన్షనర్స్కి మరియు ఎంప్లాయీస్కి నా నమస్కారం. ఈపీఎస్ 95 16th November 1995 నాడు ప్రవేశపెట్టబడిన సంగతి అందరికీ తెలిసిందే. దీనికంటే 3 నెలల ముందు, అంటే ఆగస్టు 15, 1995 నాడు నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ అని ఒక స్కీము సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. దీనికి ఇంకొక పేరు ఏంటంటే ఇందిరా గాంధీ నేషనల్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీమ్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడుస్తున్న స్కీమ్ అన్నమాట. ఈ స్కీమ్ ప్రకారం 2007లో ఈ స్కీమ్ కింద ఇచ్చే పెన్షన్ రివైజ్ చేయబడింది. ఆ రివైజ్ చేయబడిన పెన్షన్ ఏ విధంగా ఉందంటే 60 సంవత్సరాల నుంచి 79 సంవత్సరాల వరకు ఎవరికైతే వయసు ఉందో వాళ్ళకి 200 రూపాయలు ప్రతి నెల ఉచితంగా వృద్ధాప్య పెన్షన్ ఇవ్వబడుతుంది. 80 సంవత్సరాలు కానీ 80 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి కానీ 500 రూపాయలు ఉచిత పెన్షన్, వృద్ధాప్య పెన్షన్ ఇవ్వబడుతుంది అన్నమాట. ఇది ఇందిరా గాంధీ నేషనల్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీమ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్ అన్నమాట. దీనికి కంట్రిబ్యూషన్ ఏమీ ఉండదు. ఇది ఉచితంగా వృద్ధులకి ఇచ్చే పెన్షన్ అన్నమాట. 60 ఏళ్ళ పైబడిన వృద్ధులకి ఇచ్చే పెన్షన్ అన్నమాట. ఈ పెన్షన్ 2018లో దాదాపు 3 కోట్ల మందికి కేంద్ర ప్రభుత్వము ఈ పెన్షన్ని వితరణ చేసిందన్నమాట. ఆ ఖర్చు ఎంత అంటే 9,975 కోట్లు. ఈ పెన్షన్ని ఏదైతే 200, 500 అని మనం చెప్పుకున్నామో ఇప్పుడు, దాన్ని కొన్ని రోజుల క్రితం, అంటే 21 నవంబర్ 2025 నాడు ప్రధానమంత్రి గారు వృద్ధులకి కొన్ని సంక్షేమ పథకాలు అనౌన్స్ చేసినప్పుడు ఈ పెన్షన్ పెంపుదల గురించి ఆయన ప్రస్తావించారన్నమాట. ఈ పెన్షన్ పెంపుదలకి కేంద్ర కేబినెట్ ఆమోదం కూడా తెలిపిందన్నమాట. ఈ పెంపుదల ఎలా ఉందంటే 200 రూపాయలు ఎవరికైతే ఇస్తున్నారో 60 సంవత్సరాల నుంచి 79 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళకి ఆ 200 1000 రూపాయలు చేశారు. అంటే 5 రెట్లు పెంచారన్నమాట. అదే 80 సంవత్సరాలు ఆ పైబడిన వయసు ఉన్న వాళ్ళకి 500 ఇస్తున్న ప్రస్తుతం పెన్షన్ని 1500 చేశారు. అంటే 3 రెట్లు పెంచారన్నమాట. అంటే ఇప్పుడు మనకి ఈ కేంద్ర ప్రభుత్వం ఇందిరా గాంధీ నేషనల్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీమ్ కింద ఇచ్చే పెన్షను ప్రస్తుతము 60 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకి 1000 రూపాయలు, 80 సంవత్సరాలు కానీ 80 సంవత్సరాలు పైబడి ఉన్న వయసు ఉన్న వాళ్ళకి 1500 రూపాయలు పెన్షన్ ఇవ్వబడుతుంది అన్నమాట కొత్తగా. మరి ఈ స్కీమ్ అనేది మన ఈపీఎస్ స్కీమ్ ప్రవేశపెట్టిన తేదీకి 3 నెలల ముందు మాత్రమే ఇది ప్రవేశపెట్టారన్నమాట. ప్రవేశపెట్టినప్పుడు ఒక రేట్స్ ఉండేవి, అవి 2007లో సవరించి పెంచారన్నమాట. 2007లో ఆ రేట్లని 200, 500 చేశారు. మళ్ళీ ఇప్పుడు 2007 తర్వాత 2025, అంటే 18 సంవత్సరాల తర్వాత 500 రూపాయలని 1500 చేశారు. అంటే 3 రెట్లు పెంచారన్నమాట. మరి మన ఈపీఎస్ 95 పెన్షన్కి మనం జీవితాంతం కంట్రిబ్యూషన్ కట్టాం. మన సర్వీస్ మొత్తం మీద, సర్వీస్ 40 సంవత్సరాలు ఉంటే 40 సంవత్సరాలు, 30 సంవత్సరాలు ఉంటే 30 సంవత్సరాలు, 30 సంవత్సరాలు ఉంటే 30 సంవత్సరాలు మనం జీవితాంతం కంట్రిబ్యూషన్ కట్టాం. ఈరోజు మనం కట్టిన కంట్రిబ్యూషన్ యొక్క మూలనిధి ఎంత ఉందంటే
10,50,000 కోట్ల రూపాయలు ఉందన్నమాట గవర్నమెంట్. ఈపీఎఫ్ఓ ఆర్గనైజేషన్ దగ్గర 10,50,000 కోట్ల రూపాయలు మనం కట్టిన కంట్రిబ్యూషన్ అక్కడ మూలధనం రూపంలో ఉందన్నమాట. కానీ 16/11/95 నుంచి ఈ రోజు వరకు, అంటే 16/11/2025 ఆల్రెడీ దాటిపోయింది. అంటే 30 సంవత్సరాల్లో ఒక్క నయా పైసా కూడా ఈపీఎఫ్ఓ పెన్షన్ పెంచలేదు. 1/9/2014 నుంచి ₹1000 పెన్షన్ ఏదైతే వస్తుందో అది ఈపీఎఫ్ఓ పెంచిన పెన్షన్ కాదు. ఈ విషయం నేను ఇదివరకే స్పష్టం చేశాను. అది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సబ్సిడీ సహాయంతో ఇస్తున్న పెన్షన్ అన్నమాట. అంటే ఒక వ్యక్తికి అతని పెన్షన్ పేమెంట్ ఆర్డర్లో ₹600 ఉంటుంది. కానీ అదనంగా ₹400 దానికి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కలిపి ₹1000 అతనికి ఇస్తుందన్నమాట. అంటే అతని పెన్షన్ పేమెంట్ ఆర్డర్లో 600 ఉంటుంది. అంటే అది ఈపీఎఫ్ఓ ఇస్తున్న పెన్షన్ అన్నమాట. కానీ అతని బ్యాంక్ పాస్బుక్లో ₹1000 పడుతుంది. అంటే 600 ఈపీఎఫ్ఓ ఇస్తే ₹400 ఫైనాన్స్ మినిస్ట్రీ ఇస్తుందన్నమాట. ఈ రెండు కలిపి ₹1000 అతని బ్యాంక్ ఖాతాలో పడుతున్నాయి అన్నమాట. ఇది మరి ఎంతమందికి ఇస్తున్నారు అని అంటే 20,55,878 మందికి మాత్రమే ఈ 1000 పెన్షన్ అందుతుంది అన్నమాట. 20,55,878 మంది అంటే 27.2% మాత్రమే ఈ 1000 మినిమం పెన్షన్ అమలు చేయబడుతుంది అన్నమాట. మరి 15,92,436 మందికి అంటే 21.7% ఉన్న పెన్షనర్స్కి 1,000 లోపలే వస్తుంది వీళ్ళకి. అంటే 500, 400, 600, 700 ఆ విధంగా వస్తుంది అన్నమాట. 39,10,599 మందికి మాత్రమే ₹1000 దాటి పెన్షన్ వస్తుంది. వీళ్ళ యొక్క శాతం 51.73% అన్నమాట. అంటే ఏంటంటే ఇక్కడ నేను చెప్పదలుచుకుందంటే ఏంటంటే మనం 40 సంవత్సరాలు, 35 సంవత్సరాలు, 30 సంవత్సరాలు మన సర్వీస్లో ఒక్కొక్క ఏ వ్యక్తికి సంబంధించిన సర్వీస్లో ప్రతి నెల మనం మన జీతం నుంచి కంట్రిబ్యూషన్ కడితే మనకి ఇచ్చే పెన్షన్ నేను ఇప్పుడు చెప్పిన విధంగా ఉందన్నమాట. మినిమం పెన్షన్ ఇది గత 30 సంవత్సరాల నుంచి ఈపీఎఫ్ఓ ఈ పెన్షన్ని పెంచలేదు. 30 సంవత్సరాల క్రితం మినిమం పెన్షన్ ఎంత అంటే 500, 600, 800. అది ఈ రోజుకి కూడా అలాగే ఉంది. అది ఏ మాత్రం పెరుగుదల లేదన్నమాట అందులో. కానీ కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే ఇందిరాగాంధీ నేషనల్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ మాత్రం 95లో ఒక రేటు ఉండేది. దాన్ని 2007లో 200, 500 చేశారు. ఇప్పుడు దాన్ని ₹1000, 1700 చేశారు అన్నమాట. అంటే మన ఈపీఎస్ 95 పెన్షన్ ఎంత అధ్వాన్నమైన స్థితిలో ఉన్నది అన్నది మనకి స్పష్టంగా అర్థమవుతుంది అన్నమాట. ఇప్పుడు అంటే మనకి కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే పెన్షన్ కంటే మనం తక్కువ పెన్షన్ తీసుకున్నామని ప్రతి ఒక్కరికి స్పష్టంగా అర్థమవుతుంది అన్నమాట. మరి ఇటువంటి దీనాతి దీనమైన స్థితిలో ఉన్నారు ఈపీఎస్ 95 పెన్షనర్స్. కానీ వీళ్ళ మూలధనం ఎంత ఉంది ఈరోజు? 10,50,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్ దగ్గర ఉన్నదన్నమాట. అంటే ఈ 10,50,000 రూపాయలు గవర్నమెంటు అనేక ప్రాజెక్టులు, హైవేస్ అంటే 4 లేన్ హైవేస్, 6 లేన్ హైవేస్, 8 లేన్ హైవేస్ కూడా
కట్టుకోవడానికి వినియోగించుకొని వాటి ద్వారా వేల లక్షల కోట్ల ఆదాయం సంపాదించుకొని మనకిచ్చే పెన్షన్ అదే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ ఉచిత పెన్షన్ కంటే తక్కువ ఉందంటే ప్రతి ఒక్క ఈపీఎస్ పెన్షనరు ఈ విషయం మీద సీరియస్గా ఆలోచించి మనం ఎంత దీనావస్థితిలో ఉన్నామో మనని కేంద్ర ప్రభుత్వం ఎంత చిన్న చూపు చూస్తుందో అర్థం చేసుకుంటారని నేను భావిస్తుంటా. ఇంతటితో ముగిస్తాను.